చేసుకునే విధంగా ఉంటాయి. అందరూ కూడా మనసుని హాయిగా తేలికపరుచుకొని దేవుని యొక్క మాటల్ని వింటూ వాటిని హృదయంలో భద్రపరచుకోవాల్సిందిగా ప్రేమతో కోరుతూ ఉన్నాం. నింపుకోవటం అనేది చాలా మంచిది. ఎప్పుడైనా సరే ఒక ఖాళీ బిందె ఉందంటే కొళాయి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు నీళ్లతో నింపుదామా అని చూస్తూ ఉంటాం. నింపటానికి ముందు ఒక ధాన్యముతో నింపబడాలంటే ముందు ఒక పాత్రను సిద్ధపరచుకుంటాం. ఆ పాత్ర మన దగ్గర ఉందంటే నింపేసుకుంటాం. బట్టలు ఉండగానే సరిపోదు, బట్టలు పెట్టుకోవడానికి ఒక బీరువా కావాలి. బట్టలు ఉన్నాయి కాబట్టి ఒక బీరువాని తెచ్చుకుంటాం. ఆ బీరువా నిండా కూడా బట్టలు నింపేసుకుంటూ ఉంటాం. అలానే వంటగదిలో అనేక వస్తు సామాగ్రి ఉంటుంది కాబట్టి షెల్ఫులు కట్టుకుంటాం. ఆ షెల్ఫుల్లో మనకు అవసరమైనటువంటి అనుదినము అత్యవసరమైనటువంటి ఆయిల్ ఏంటి, పసుపు, ఉప్పు ఇలాంటివన్నీ కూడా నింపేస్తూ ఉంటాం. అలా నింపడం అనేది చాలా మంచిది. అదే రీతిగా మనం వాహనాల మీద బయటికి వెళ్ళాలంటే ముందు దానిలో డీజిల్ ఉందా లేదా, పెట్రోల్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం. సగం ఉన్నా ఖాళీగా ఉన్నా ప్రయాణం చాలా దూరం కాబట్టి ఎక్కువ కిలోమీటర్లు వెళ్ళాలి కాబట్టి ముందుగా డీజిల్తోనూ పెట్రోల్తో నింపితే మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది, చక్కగా మన ప్రయాణం జరుగుతుందని అనుకుంటూ ఉంటాం. అదే రీతిగా ప్రభు అయిన దేవుడు హృదయం అనే ఇంటిని ఇచ్చాడు. అలానే గోడలతో కట్టబడినటువంటి ఒక ఇల్లునిచ్చాడు. ఆ ఇంట్లో ఎక్కువ సమయాన్ని మనందరం గడుపుతూ ఉంటాం. ఆ ఇళ్ళని అలానే మన హృదయం అనే ఇంటిని కూడా నింపుకోవటం అనేది చాలా అవసరం. నేను చెప్పాను కదా ఉదాహరణలు, ఇవన్నీ ఉన్నాయంటే నింపటానికే వాటిని కలిగి ఉన్నాం, వాటిని నింపేస్తూ ఉంటాం. అలానే నీకు హృదయం దేవుడిచ్చాడంటే, మనస్సును దేవుడిచ్చాడంటే తప్పకుండా వాటిని జ్ఞానంతోనూ మంచి వాటితోనూ మరి మేలైన వాటితోనూ తప్పక నింపాలి. నీకంటూ ఒక నివాసయోగ్యమైన గృహాన్ని, ఆ గృహంలో 2, 3 లేదా 4 నివసించడానికి ఎక్కువ కొన్ని గడియలు, కొన్ని గంటల సమయము ఆ ఇంట్లో మీ అందరూ కలిసి వండుకోవటానికి, తినటానికి, నిద్రించడానికి, సహవాసం కలిగి ఉండటానికి ఏర్పాటు చేశాడంటే ఆ ఇంటిని కూడా మనం ఎంతైనా దేవుని యొక్క జ్ఞానముతోనూ మరి మంచి వాటితోనూ మేలైన వాటితోనూ నింపాలి. మన ఇల్లులు దేంతో నింపబడుతున్నాయి, మన మనస్సు దేంతో నింపబడుతుంది, మన హృదయం దేంతో నింపబడుతుంది అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది మన జీవితంలో మనం ఎలా ముందుకు వెళ్ళగలమో అనేది. మరి ప్రాముఖ్యంగా ఆత్మీయ కుటుంబమైనటువంటి మనమైతే మన యొక్క ఇంటిని నింపుకోవటం అనేది చాలా మంచిది. ఒకవేళ నీ ఇల్లు అనేది లేదా నీ హృదయం అనే ఇల్లైనా లేదా నువ్వు నివసిస్తున్న ఇల్లైనా నింపబడకపోతే చెడ్డమైన 7 దెయ్యాలు వచ్చి నివసించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే అది ఖాళీగా ఉన్నది. చెప్పాలండి, ఖాళీగా ఉన్న ఇంట్లోకి ఏమొస్తాయంట? అది నింపబడి లేదు కాబట్టి అది ఆత్మీయతతోనూ దైవశక్తితోనూ దేవుని మహిమతోనూ ఆయన సన్నిధితోనూ ఆయన కృపలతోనూ ఆయన సంభాషణలతో నీ హృదయమో లేదంటే నీ ఇల్లు నింపబడి ఉండలేదు. కాబట్టి నింపబడనటువంటి ఇంటిని నింపటానికి మరొకడు వస్తాడు. వాడు అపవాదైన సాతాను. వాడు వచ్చి ఊరికినే ఉండడు కానీ వాడు నివసిస్తూ ఉంటాడు. చేయాల్సిన నష్టమంతా మనకు చేస్తూ ఇంకా చాలా ఖాళీ ఉంది, నాకన్నా చెడ్డ దెయ్యాలను పిలుద్దామని చెప్పి వెళ్ళి యూనిటీ వాళ్ళకి చాలా ఎక్కువ, ఐకమత్యం ఎక్కువ. ఆ చెడ్డ ఐకమత్యంతో తనకన్నా చెడ్డవైన 7 దెయ్యాలను పిలిచి దీంతో కలిపి మరొక మొత్తం 8 దెయ్యాలు కలిసి ఆ జీవితాన్ని ఆ ఇంటితో ఆడుకోవటం ప్రారంభిస్తాయి. తర్వాత నీకు తలనొప్పి వచ్చేస్తుంటుంది, జ్వరం వస్తుంది, కోపం వస్తుంది, డిప్రెషన్ వస్తుంది, నిరుత్సాహము, నిస్పృహ వస్తుంది. ఏంటో అనుకునేవన్నీ జరగట్లేదు, నా అదృష్టమా నా దురదృష్టమా, ఏంటి దురదృష్టం అన్నట్టు వెంటాడుతుందని రకరకాలుగా సతమతమైపోతూ ఆయా విధాలుగా ఆలోచిస్తూ ఒక్కొక్కసారి అనాలోచితంగా దేవుని దృష్టికి ఘోరమైన పాపాలు కూడా చేస్తూ తప్పిపోయే అవకాశాలు లేకపోలేదు. అందువల్ల ప్రియులారా, ఈ భూలోక యాత్రా కాలంలో మనం జీవించినంత కాలం కూడా ఆత్మీయ కుటుంబాలైన మన ఇల్లులన్నీ కూడా దైవశక్తితో నింపబడుతూనే ఉండాలి. మనం నింపబడిన స్థితి కలిగి ఉంటేనే మన ఇంట్లోకి దుష్టుడు రాకుండా ఉంటాడు. ఆ యొక్క ఖాళీగా మనం ఉంచామంటే తప్పకుండా చెడ్డవాడు, నరహంతకుడు, అబద్ధికుడు, మరి మోసగించువాడు, హాని కలుగు చేసేటువంటి వాడు, దేవుని యొక్క శక్తిని లేదంటే నీలో ఉన్నటువంటి ఆత్మీయతను దొంగిలించడానికి వాడు నీ మీద దాడి చేయడానికి, సులువుగా నీ జీవితాన్ని లోబర్చుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అందువల్ల మనము పాము వలె వివేకంగా ఉండాలి, పావురం వలె నిష్కపటంగా కూడా ఉండాలి. మనం వివేక శూన్యులుగా ఉండకూడదు, బుద్ధిహీనులుగా ఉండకూడదు, బుద్ధిమాందులుగా ఉండకూడదని దైవవాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. మొదటిగా దేంతో మన ఇంటిని నింపాలి? మన గృహాన్ని ప్రార్థనతో నింపుకుందాం. రెండవదిగా వాక్యంతో మనం నింపుకుందాం. 119వ కీర్తన 105వ వచనం, మరి గృహాన్ని ప్రార్థనతో నింపుదాం. 145వ కీర్తన 18వ వచనం. రెండవదిగా
వాక్యంతో నింపుదాం. 119వ కీర్తన 105వ వచనం. మూడవదిగా మన గృహాల్ని దేవుని యొక్క ప్రేమతో నింపుదామని 1 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం అంతా కూడా తెలియజేస్తోంది. నాలుగవదిగా దేవుని యొక్క కృపతో మన గృహాల్ని మనం నింపుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుండి 9 వచనాలు. మా టీం బిడ్డలు కూడా ఇవన్నీ శ్రద్ధగా వింటూ ఆఖరిలో ఇవన్నీ కూడా ఆత్మీయులైన వారు మరలా రాసుకోవాలి, వాటిని అమలుపరచాలని ఆశపడుతూ ఉంటారు. అందువలన వాటిని మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోవాల్సిందిగా టీం వారికి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. చెప్పే ప్రతి విషయము కూడా అటు దైవదాసుల నోటి నుంచి వచ్చినా మా నోటి నుంచి వచ్చినా ప్రతిదీ కూడా మీ ఆత్మీయ క్షేమం కొరకు, అనుదిన జీవితంలో దేవునితో ఎలా నడవాలో నేర్పించే విషయాలే ఇక్కడ మేము బోధిస్తూ ఉంటాం. ఏదో ముఖస్థుతి కోసమో లేదంటే చెప్పాలి మేము చెప్పాము ఉపదేశం అయిపోయింది అనే బోధ కన్నా కూడా మీ ప్రాక్టికల్ లైఫ్లో మీకు ఏది ఉపయోగకరంగా ఉంటుందో, ప్రాక్టికల్ లైఫ్లో మీ అనుదిన జీవితంలో ఈ విధంగా చేస్తే ఎంత పురోభివృద్ధిలోనికి ఆశీర్వాదంలోకి నడిపించబడతారో అట్టి విషయాలు మాత్రమే మీకు తెలియజేయాలనే ఆతృత పడుతూ ఉంటాం. అవి గ్రహించినటువంటి వారు అమలుపరిచినప్పుడు వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు, మరి నూతనత్వాన్ని, మేలుని వారు చూస్తున్నారు. మునుపెన్నడూ లేనటువంటి ఆత్మీయత అంటే ఏంటో ఈ లైఫ్ చేంజింగ్ సహవాసాల్లోకి వచ్చిన తర్వాత, ఈ ప్రార్థనలోకి వచ్చిన తర్వాత నేర్చుకున్నాము. ప్రార్థన అంటే ఏంటో తెలియదు. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినప్పటికీ కూడా అసలు యథార్థంగా ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. యథార్థత అంటే ఏంటి అనే దానికి కూడా అర్థం కూడా తెలియని మేము ఈ ప్రార్థనలోకి వచ్చిన తర్వాత మా కళ్ళు తెరవబడినట్లుగా ఆత్మీయత అంటే ఇంత లోతు, ఇంత ఎత్తు, ఇంత మహిమ ఉన్నదా, దేవునితో సహవాసము వలన ఇంత ఆశీర్వాదం ఉన్నదా అని గ్రహించుకొని మేము ప్రభువులో అంటుగట్టబడుతున్నామమ్మా అని తెలియజేస్తున్న వారు కూడా అనేక మంది ఉన్నారు. ఈరోజు మీకు చెప్పే ఉపవాస ప్రార్థనలో చెప్పుచున్న విషయాలు కూడా ఇవే దైవజనమా. మీరు రాసుకునేవారు రాసుకోండి, వినేవారు శ్రద్ధగా ఆలకించండి. నాలుగవదిగా మీ ఇంటిని దేవుని యొక్క కృపతో నింపుకో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుండి మరి అదేవిధంగా 9వ వచనం వరకు కూడా. ఐదవదిగా ఆత్మీయ ఆశలతో నీ గృహాన్ని నింపుకో దేవుని బిడ్డ. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం కూడా మీరు రాసుకోండి. ఆత్మీయ ఆశలు, ఆత్మీయ జీవితానికి కూడా ఆశలనే ఉండాలా ఏంటి? ఉద్యోగం రావాలనే ఆశ ఉంటుంది, మంచిదే. పెళ్ళవ్వాలనే ఆశ ఉంటుంది, పిల్లలు పుట్టాలనే ఆశ ఉంటుంది, ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉంటుంది, ప్రమోషన్ రావాలనే ఆశ ఉంటుంది, అదేవిధంగా అనేక రకాలుగా పురోభివృద్ధిలోకి రావాలనే ఆశ ఉంటుంది. కానీ ఆత్మీయ జీవితంలో కూడా ఎదగాలనే ఆశ కావాలంటే తప్పకుండా మనం ఆత్మీయ జీవితంలో ఎదగాలనే ఆశ మనలో రోజు రోజుకి కూడా అధికమవుతూ ఉండాలి. రోజు రోజుకి కూడా ఈ ఆశ మనలో పెరుగుతూ ఉండాలి. ఈ యొక్క ఆశ నీలో లేకపోతే కురచుతనము, పొట్టితనము, ఎదుగుదల లేనటువంటి స్థితిలోనికి నువ్వు ప్రతిరోజు కూడా దిగజారిపోయే ప్రమాదం ఉంది. ఆ తదుపరి నీవు భూమి మీద జీవిస్తూ ఉన్నావు కూడా దేవుని శక్తిని ఆశ్రయించిన వాడుగాను ఆయన నోట్లోంచి ఉమ్మివేయబడే అవకాశం కూడా ఉంది. ఒక నులివెచ్చని స్థితిలోనికి వెళ్ళే అవకాశం లేకపోలేదు. చాలామంది ఆత్మీయ జీవితంలో ఎదగాలనే ఆశను నిర్లక్ష్యపరచడం వలన, శ్రద్ధ లోపించడం వలన, మరి మారు మనసు కూర్చున్నటువంటి ఆ విషయాల్లో శ్రద్ధ లోపించడం వలన, నీటి బాప్టిజం ఎంత అవస్థత ఉందో అనే విషయాల్లో శ్రద్ధ లేకపోవటం వలన, మరి అదేవిధంగా సహవాసము దేవునితో కలిగి ఉండటంలో ఎంత ఆశీర్వాదం ఉందో గ్రహించలేకపోవటం వలన, వారు అశ్రద్ధ కలిగి ఉండటం వలన, ఆ అశ్రద్ధ వలనే ఎన్నో విధాలైనటువంటి చిక్కుల్లో, శోధనలో వారు చిక్కబడి హఠాత్తుగా వారి జీవితంలో సంభవించే కొన్ని సంఘటనలను ఎలా వారు ఎదుర్కోవాలో, జయించాలో తెలియనటువంటి ఒక భ్రష్టత్వంతో కూడిన స్థితిలో జీవిస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. దైవజనమా, ఆత్మ సంబంధమైన కార్యాలు, ఆత్మ సంబంధమైన కార్యాలను అపేక్షించాలి, ఆశతో అపేక్షించాలి, వాటిని కలిగి ఉండాలనే తృష్ణ, దాహం నీలో అధికమవ్వాలి. ఒక రకంగా చెప్పాలంటే ఉపవాస ప్రార్థన మరి ఇదొక ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధిని, ఆశీర్వాదం నీలోని తీసుకొని వచ్చేది. దీని కొరకు నువ్వు ఆశపడ్డావు కాబట్టే ప్రార్థనలో ఉండగలుగుతున్నావు. హల్లెలూయా. ఒకవేళ కొందరిలాగా నీకు కూడా ఈ ఆశ లేకపోతే, ఈ విశ్వాసం లేకపోతే, ప్రభు సన్నిధిలో కూర్చుంటే దేవుని కార్యాలు తప్పక నాకు జరుగుతాయని ఈ నిరీక్షణ నీకు లేకపోతే, అందరిలో ఒకడిలాగా, అందరిలో ఒక ఆవిడలాగా నువ్వు ఉండేవాడువేమో కానీ ఈరోజు నువ్వు ఆ కోవలో లేవు, ఆ లెక్కలో లేవు. కానీ నీ మట్టుకైతే దైవ కార్యాల కొరకు, ఆత్మ సంబంధమైన కార్యాల కొరకు, దేవుని ప్రత్యక్షతల కొరకు నువ్వు మహా గొప్ప ఆశ కలిగిన వ్యక్తిగా ఉన్నావు. నీ ఆశ భంగము కాదు అని దైవవాక్యం తెలియజేస్తుంది. నీ ఇంటిని నింపుకో ఇలాంటి వాటితో. 5 విషయాలు మేము తెలియజేశాం. వీటితో నీ ఇల్లు నింపుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. వీటిలో ఏదైనా నీ ఇంట్లో లోపిస్తే మరి వెంటనే ఆ విషయంలో జాగ్రత్త పడు. ప్రభువా,
ఈ చెప్పబడిన వాటిలో ఒక 3 విషయాలు నా ఇంట్లో ఎప్పుడూ జరుగుతున్నాయి, 2 విషయాలు అసలు నా ఇంట్లో ఎప్పుడూ మేము మర్చిపోయాం. మరి మా ఇంటిని ఈ రీతిగా తీర్చిదిద్దుకోవడానికి మాకు సహాయం చేయమని మీరు ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా మేలు మీరు చూడబోతూ ఉన్నారు. మరొక విషయం కూడా మనం చూద్దాం. ప్రార్థనలో ఇంతకుముందే నేను మీతో మాట్లాడుగా మీరు విన్నారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం అని మనం చదువుదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుననెను. ఆమె బ్రతుకుననెను. తర్వాత కూడా చదవండి. యేసు లేచి అతని వెంట వెళ్ళెను, ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఆమేన్. తర్వాత వచనాలు. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. అవును. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. హల్లెలూయా. ఒక్కసారి యేసు ప్రభువారు వెళ్ళి ఆ చిన్నదాని చెయ్యి పట్టుకోగానే ఆ చిన్నది లేచి కూర్చుందంట. మరణం ఏమైపోయిందో, ఆమెను పట్టిన రోగం ఏమైపోయిందో, మరణానికి భయం యేసయ్య అంటే, దురాత్మలకు భయం యేసయ్య అంటే, ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. ఈ రోజున ఆ అధికారానికి నేను అప్పగించుకున్నావు. ఇక్కడ ఈ పాప యొక్క తండ్రి యేసునాథుడి ఎదుకు వచ్చినప్పుడు ఆయన ఒక విషయాన్ని సంపూర్ణంగా నమ్మాడు. అదేంటంటే, ఆయన సమస్త కార్యములపైన అధికారము కలిగినటువంటి వాడు. నాకున్న సమస్య ఎంత బాధాకరమైంది అయినప్పటికీ, అది ఎవరూ తీర్చలేని సమస్య అయినప్పటికీ, అక్కడ జీవమే పోయినప్పటికీ, అక్కడ కార్యమే ఆగిపోయినప్పటికీ, అక్కడ ఫలమే ఇక లేకుండా పోయినప్పటికీ కూడా అన్నిటినీ తిరిగి అనుగ్రహించగలిగినటువంటి అధికారము యేసయ్య వాక్కులో ఉందని ఇతను నమ్మాడు. అతనికి అధికారం ఉన్నది, సృష్టి మీద అధికారం ఉన్నది, మరణం పైన అధికారం ఉన్నది, పాపములు క్షమించే అధికారం ఉంది, జీవమిచ్చే అధికారం ఉంది, దెయ్యములు వెళ్ళగొట్టే అధికారం ఉంది. మరి నూతనంగా అన్నిటినీ సృష్టించగలిగినటువంటి శక్తి ఆయనలో ఉన్నదని ఈ అధికారి మనిషి ఈ అధికారం అతను నమ్మాడు. కాబట్టే ఆ అధికారం దేవునిలో ఉన్నదని విశ్వసించాడు. కాబట్టే అక్కడ కార్యాన్ని చూడగలిగాడు. వాళ్ళ పాప లేవటానికి ఆ పాపని దేవుడు ఎందుకు లేపాడు? ఆ పాప యొక్క తండ్రిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి. ఇక్కడ పాప ప్రార్థన చేయడానికి లేదు, చనిపోయి పడుంది. ఆమెడేం ప్రార్థన చేస్తుంది? ఆమెడేం విశ్వాసంతో నమ్ముతుంది? ఆమె ఏమి విజ్ఞాపన చేయగలదు? ఇక్కడ చేసిందంతా కూడా నాన్న చేస్తే పాపకి దీవెన కలిగింది, స్వస్థత కలిగింది. ఈరోజు నువ్వు ఉపవాసం ఉంటే నీ ఇంటి వారికి దీవెన, ఆశీర్వాదం రాబోతుందని నమ్మితే చప్పలు కొడుతూ ప్రభునామానికి మహిమ చెల్లిద్దాం. అక్కడ పాప మాట్లాడట్లేదు, చనిపోయిన స్థితి. ఈరోజు నీ ఇంట్లో కూడా ఆత్మీయంగా సచ్చిన స్థితిలో ఉన్నవారు ఉన్నారేమో. వారికి ప్రార్థన తెలియదు, ఒకవేళ నువ్వు నేర్చుకోలేదేమో. విశ్వాస జీవితం అంటే ఏంటో వారికి తెలియదు, సహవాసం తెలియదు, ఉపవాస ప్రార్థనల శక్తి వారికి తెలియదేమో. వారు చాలా ఆత్మీయ జీవితాల్లో కుంటుపడినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక కుటుంబస్తుడుగా నీవు నీ ఇంటి వారి యొక్క కార్యాల కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నిర్జీవమైన ఆ స్థితిగతులు జీవం రాబోతున్నాయి, స్థితిగతులు మారబోతున్నాయి. దేవుని బిడ్డ, ఇక్కడ అధికారి ఏ విధంగా నమ్మాడో నువ్వు కూడా నమ్ముతూ ఉన్నావు. దేవుడు సర్వాధికారి, ఆయన అంతటి మీద అన్నిటి మీద సర్వాంతర్యామి, ఆయన సర్వ అధికారము కలిగినటువంటి వాడు, సృష్టికర్తని నువ్వు నమ్ముతున్నావు. కాబట్టి లేనిదాన్నైనా ఆయన సృష్టించగలడు, ఉన్నదాన్నైనా ఆయన్ని తీసివేయగలడు. అనవసరమైతే దాన్ని అక్కడి నుంచి తీసివేస్తాడు, అవసరమైతే లేకపోయినా తిరిగి దాన్ని ఇవ్వగలడు అనేటువంటి నమ్మకం నీలో ఉంది. అనగా అన్నిటిపైన అధికారం కలిగిన వాడు, ఆయన అధికారానికి ఏదైనా లోబడాల్సిందే అనే ఆ నమ్మకము నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి నీ ఇంట్లో ఈ రోజున ఒక మహిమ గల కార్యం నువ్వు చూడబోతూ ఉన్నావు. దేవుని బిడ్డ,
ఆయన ఆహ్వానించాడంట. రెండవదిగా ఏం చేశాడు? యేసు ప్రభువారిని ఆహ్వానించాడు. నా ఇంటికి రా ప్రభువా అని ఆహ్వానించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చెప్పుకున్న ప్రాముఖ్యమైన వాక్య సందేశం అదే కదా. మన ఇంటిని మనం దేంతో నింపుకోవాలి? దేవుని అధికారానికి నువ్వు అవకాశం ఇవ్వు నీ ఇంట్లో. అలానే ఆహ్వానించు. ఉదయం లేవగానే యేసయ్యని ఆహ్వానించు. న్యూస్ పేపర్ని, మరి టీవీలో ఉన్నటువంటి వార్తలని, అలానే వాట్సాప్ మెసేజ్లని, వీటన్నిటిని ఆహ్వానించడానికి ముందుగా వాటన్నిటి గురించి దిన కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటూ వారితో వీరితో మాట్లాడటానికి సంభాషించడానికి ముందుగా యేసయ్యతో సంభాషించు. ఆయన సన్నిధిని బలంగా నీ ఇంట్లోకి ఆహ్వానించు. ఆహ్వానం అనేది దేవుడు అందుకున్నాడు ఇక్కడ. అలానే ఆహ్వానించిన వ్యక్తి దేవుడికి ఉన్న అధికారం గురించి బహుగా ఎరిగినటువంటి వాడు. మూడవదిగా ఆయన విజ్ఞాపన చేసుకుంటూ ఉన్నాడు. తన పరిస్థితి ఏంటో చెప్తూ ఉన్నాడు యేసయ్యతో. అయ్యా, నువ్వు ఎందుకు వచ్చావు అన్నప్పుడు ఎందుకు వచ్చాడో వెంటనే చెప్తూ ఉన్నాడు. నేను ఈ కారణం వలన వచ్చాను, నా ఇంట్లో ఉన్నటువంటి దుఃఖం ఇది, సమస్య ఇది, మరణం ఇది, ఆ విషయం గురించి నేను చెప్పుకోవడానికి వచ్చానని తనకున్నటువంటి ఆ పిటిషన్, ఆ విన్నపం ఏదైతే ఉందో వెంటనే చెప్పగలిగాడు. అది కూడా దేవుడికి చాలా ఇష్టమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే మరి నమ్మకం దేవుని కార్యం పట్ల అతను కలిగి ఉన్నాడు. ఎవరినో ఆయన పిలవచ్చు కదా. ఆ ఊరిలో చాలామంది మంత్రగాళ్ళు, తంత్రగాళ్ళు, గురువులు అనేవాళ్ళు, వీళ్ళు మనుషుల చేత ఆరాధింపబడుతున్నవారు, దైవాంశ సంభూతులు అని పిలువబడేవారు ఆ ప్రాంతంలో లేరా? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న కాలంలో ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి కదా. వారందరి దగ్గరికి, వాటన్నిటి దగ్గరికి వెళ్లకుండా జీవం గల యేసు యొద్దకి అతను ఎందుకు వచ్చాడు అంటే అతను నమ్మాడు యేసులో జీవం ఉన్నది అని. అవును ప్రియులారా, ఇది గొప్ప విషయం. ఇది గొప్ప విషయం. మీరు కూడా మీ కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి స్థితిని ప్రభు సన్నిధిలో చెప్పుకున్నారు. ఆయన కార్యాలను మీరు నమ్మారు. ఆయన సన్నిధిని గుండెల నిండా స్వీకరించి ఆహ్వానించారు. నీ ఇంట్లో ఉన్న ప్రతి స్థితిని గురించి యేసయ్యతో మాట్లాడారు. అందువల్లనే మొదట్లోనే చెప్పాం, మీ స్థితి ఈరోజు మారబోతుంది. యేసు నామములో మీ స్థితిని ప్రభుని దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ప్రియులారా, మరొక విషయం కూడా మనం చూసినట్లయితే, మరి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎలా ఆహ్వానించాలి? మనం చెప్పుకుంటూ ఉన్నాం, మన ఇంటిని ఆత్మీయతతో నింపుకోవాలి, అలా చేయాలి, ఇలా చేయాలని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే యేసయ్యను మరి ఆహ్వానిస్తేనే కదా ఆయన వస్తాడు. ఆయన వస్తేనే కదా నీ ఇంట్లో ఉన్నటువంటి కార్యాలు జరుగుతాయి. దాన్ని నింపుదల అనుకుందాం. మరి ఖాళీగా ఉన్నటువంటి పాత్రలు నింపబడతాయి. ఖాళీగా ఉన్నటువంటి నీ ఇంటి వారిని ప్రయోజకులుగా దేవుడు చేయగలుగుతాడు. ఏం చేయాలి? మనం ఆయన ఆహ్వానించాలి. ఆహ్వానిస్తే యేసు ప్రభువారు మన ఇంటికి వస్తే కార్యాలు ఎన్నో జరుగుతాయి. యేసుక్రీస్తు ప్రభువారిని అసలు ఎలా ఆహ్వానించాలి మన గృహాల్లోకి? మొదటిగా మనం చూసినట్లయితే ఆనందదాయకంగా ఆహ్వానించాలి. చెప్పాలండి, ఆనందదాయకంగా ఆహ్వానించాలి. ఎలా ఆహ్వానించాలి? ఆనందదాయకంగా ఆహ్వానించాలి. ఇక్కడ దైవ వాక్యంలో మీరు రాసుకోవచ్చు. తర్వాత చదవండి, లూకాసు వార్త 19వ అధ్యాయము 5 నుండి 6 వచనాలు మీరు చదవండి. అలానే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం కూడా. ఆనందదాయకంగా ప్రభువైన దేవుడిని ఆహ్వానించాలి. ఒక రోజున నేను 9th క్లాస్ చదువుతూ ఉన్నాను. ఇలా మంచి ఎండాకాలంలో కూడా కొన్ని రోజులు స్కూల్స్ ఉంటాయి కదండి. హాఫ్ డే పెడతారు, తర్వాత సెలవులు ఇచ్చేస్తారు. అది ఏప్రిల్ మే అనేది గుర్తులేదు, కానీ ఎండాకాలం. మధ్యాహ్నం నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వంట కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పప్పు వాసన వస్తుంది, అన్నం వాసన వస్తుంది. తర్వాత ఎవరో వచ్చినట్లుగా బయట చెప్పులు కూడా కనబడ్డాయి. ఎవరు వచ్చుంటారు మా ఇంటికి? ఈ మధ్యాహ్నం టైంలో మా ఇంట్లో వంట ఎవరు చేస్తున్నారా అని లోపలికి వెళ్తే అన్నీ మా నాన్నగారే చేస్తున్నారు. ఒకవైపు ఆ రోజుల్లో గోబర్ గ్యాస్ అని ఉండేది. పేడ అంతా కూడా వేసి ఒక బావుల్లాగా తవ్వి దానిలో పేడ కలిపి వేస్తే ఆ డ్రమ్ ఒకటి ఉంటుంది, బ్లాక్ డ్రమ్, అది పైకి వస్తూ ఉంటుంది. అది ఎంత పైకి ఉంటే అంత ఫుల్ గ్యాస్ ఉన్నట్టు. ఆ గ్యాస్ ఎలా మనం గ్యాస్ స్టవ్ ఆ నిప్పు ఒకవేళ అది మండట్లేదంటే ఆ డ్రమ్ము పూర్తిగా డౌన్కి వెళ్ళిపోతే లోపల గ్యాస్ పూర్తిగా అయిపోయినట్లు. ఆ రోజుల్లో మా ఇంట్లో గోబర్ గ్యాస్ ఉండేది, మా నాన్నగారు పెట్టించారు. సో ఆ గోబర్ గ్యాస్ స్టవ్ మీద గ్యాస్ బండ్లు ఇవన్నీ లేవు అప్పుడు. దాని మీద ఒకవైపున అన్నం వండుతున్నారు నాన్నగారు, అదేవిధంగా ఒకవైపున చక్కగా కూర ఏదో చేస్తున్నారు, నెయ్యి మరగబెట్టారు, మరి పెరుగు ఒక దగ్గర పెట్టుకున్నారు, ఒక పెద్ద పీట వేశారు, ఆ పీటకి ఎదురుగా ఇంకొక పీట వేశారు, ఎత్తుగా ఉండేవి.
ఈ ఏర్పాట్లన్నీ చూశాను నేను. నాన్నగారు ఎవరి కోసం ఇవన్నీ మీరు ఏర్పాటు చేస్తారు? నాకైతే మీరు ఇంత స్పెషల్గా ఈ మధ్యాహ్నం టైంలో వేడివేడిగా చేరు కదా, ఆల్రెడీ మరి ఉదయం ఉంటాయి కదా అన్నీ కూడా మధ్యాహ్నం మనం తినడానికి. ఇప్పుడు ఎవరు వచ్చారు గెస్ట్ అంటే, మా దైవ సేవకులు మన ఇంటికి వచ్చారు అన్నారు మా నాన్నగారు. అవునా, ఈ మధ్యాహ్నం టైంలో వచ్చారంటే, అవునమ్మా దైవ సేవకులు ఈ మధ్యాహ్నం టైంలో వచ్చారు, వారికి ఆహారాన్ని సిద్ధపరుస్తున్నారని త్వరగా ఆహారాన్ని సిద్ధపరిచి వేడివేడిగా వారికి ఆహారం పెట్టి, పప్పు వేసి, తర్వాత ఇంకేదో కూర పెట్టి, ఆ తర్వాత చక్కగా నెయ్యిని వేసి, వాళ్ళకి చక్కగా గడ్డ పెరుగును వేసి, వారు తిన్న తర్వాత త్వరగా లోపలికి వెళ్ళి కానుకలు తెస్తూ ఉన్నారు. నేను అడిగాను, నాన్నగారు ఇప్పుడేంటి మీరు ఈ మధ్యాహ్నం టైంలో భోజనాలు అయిపోయినాయి మరలా ఇంటి కానుక తెస్తున్నారంటే, ఈ సమయంలో, ఈ మిట్ట మధ్యాహ్న సమయంలో ఒక దైవజనుడు నా దగ్గరికి సమయం కాని సమయంలో నన్ను వెతుక్కుంటూ వచ్చారంటే, ఏ అవస్థలో వారు ఉన్నారో నాన్నగారు నాతో చెప్పిన మాట. ఏ అవస్థలో వారు కలిగి ఉన్నారో, ఒక భోజనమే కాదు, నా దగ్గర ఉన్న దానిలో నేను శ్రేష్టమైన కానుక ఇచ్చి ఆ దైవజనుడు నేను పంపిస్తానన్నారు. ఈ రోజుకి ఆ విషయం నాకు చాలా జ్ఞాపకం. ఆయన ఒక దైవ సేవకుడిని ఘనపరిచే విధానము, గౌరవించే విధానము, ఎవరిని నోరు తెచ్చి ఒక్క మాట మాట్లాడి విమర్శించే తత్వమేమీ లేదు. అది వారి కన్నవారినైనా, అది సేవలనైనా, పరిచయలనైనా, సంఘాలనైనా, దైవజనులనైనా ఒక గౌరవించటం, మర్యాదించేయటం, చేతనైతే ఏదైనా చేయటం, అంతవరకే మినహాయించి ఆయన నోట్లోంచి ఏది వచ్చేది కాదు. ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా ఆ కార్యం చేశారో నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. అవన్నీ నేను కళ్ళతో చూశాను. ప్రత్యేకంగా పేరెంట్స్ మనకి చెప్పనవసరం. ఒక దైవజనుడిని ఒక నాన్న గౌరవిస్తా అంటే ఆటోమేటిక్గా నాకు కూడా గౌరవించే తత్వం వస్తుందా రాదా? వచ్చేస్తాయి. ఇంక ప్రత్యేకంగా నాకు లెసన్ ఏమి ఇవ్వనవసరంలా. అందుకనే మనల్ని చూసే మన పిల్లలు నేర్చుకుంటారు. మన పిల్లలు ఎవరో చూస్తే మనం ఎవరో అర్థమైపోద్ది కదండి. మన పిల్లలు ఎవరో తెలియాలి. మన పిల్లలు ఎలా ఉన్నారంటే దాని యొక్క రిఫ్లెక్షన్ మనమే. మనం ఎలా ఉంటే మన పిల్లలు కూడా కొంతమేర అలానే ఉండే అవకాశం లేకపోలేదు. అంతా కాకపోవచ్చు కానీ వారు కూడా స్వభావ సిద్ధమైన గుణాలు పిల్లల్లో ఉంటూ ఉంటాయి. కీడుని విసర్జించి మేలుని ఎంచుకునే ఒక వయసు వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడూ మేలులోనే వెళ్ళాలంటారు. కానీ వాడికంటూ ఒక బుద్ధి వచ్చింది కాబట్టి, బుద్ధి గడ్డి తింటే మరి గడ్డి తిన్న పనులు చేస్తూ ఉంటారు. లేదా బుద్ధి సరిగా పెట్టుకుంటే మంచి స్థితిలోకి వెళ్తూ ఉంటారు. యవ్వన కాలంలో ఎటువైపు నీ ప్రయాణం వెళ్తుందనేది జాగ్రత్తగా చూసుకొని యవ్వన ఇచ్చల నుండి పారిపో. యవ్వన ఇచ్చలు నిన్ను బలముగా నిన్ను తాగుతూ ఉంటాయి. సముద్రపు ఒడ్డుకి బలముగా కెరటాలు వచ్చి పడినట్లుగా నీ హృదయంలోనికి అనేకమైన అనిశ్చితతో కూడిన తలంపులు, వెర్రి జ్ఞానము, వెర్రితనము, లోక జ్ఞానము, అమ్మా నాన్న చెప్పిన దానికన్నా కూడా ఇంకేదో నువ్వేదో నేర్చుకోగలవని వారి మాటలు నిర్లక్ష్యపరచడానికి అవకాశం నీకుంటుంది. నీకు నచ్చిందే నువ్వు చేసి, నీకు నచ్చింది నువ్వు చేయకుండా, చెప్పింది చేయకుండా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ అవకాశాలన్నీ నీ చుట్టుముట్టినప్పుడు జాగ్రత్త, బహు జాగ్రత్త. యవన తరమా, తప్పిపోకుండా మీ జీవితాలని, మీ సమయాల్ని జ్ఞానంగా వాడుకోండి. అలానే జ్ఞానం కలిగిన కుమార్తె తన తల్లికి, తన తండ్రికి మరి అవమానాన్ని తీసుకురారు కానీ ఘనతను తీసుకొస్తారు. నువ్వు ఏ పని చేసినా సరే ఆ రిఫ్లెక్షన్ నీ ఇంటి వారి మీద పడుతుంది, నీ చెల్లి మీద, నీ అక్క మీద, మీ అన్న మీద ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి నాకు నచ్చింది నేను చేస్తాను, నాకు తోచింది నేను చేస్తాను, నేను ఎవరితో వెళ్ళాలంటే వెళ్ళిపోతాను, ఎవరిని ప్రేమిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను. నీకేంటి అంటే నీ తోబుట్టువులు ఉన్నారు, నువ్వు ఒక కుటుంబంలో, ఒక వ్యవస్థలో ఉన్నావు. నీ రిఫ్లెక్షన్ అందరి మీద పడుతుంది. ఒక సానియా మీర్జా ఆవిడ ఏదైనా మెడల్ తీసుకొని వస్తే ఇంటి వాళ్ళ పేరెంట్స్ కూడా ఆనందం, వాళ్ళని కూడా గుర్తిస్తారా లేదా? ఒక ఘనతగా ఉంటుంది. అలానే ఇంకొక వ్యక్తి ఇంకేదైనా అవమానకరంది చేస్తే కనుక పేరెంట్స్ని తీసుకొస్తారు. మీ అబ్బాయి దొంగతనం చేశాడు, ఎక్కడ దాచాడో చెప్పమంటే నిజంగా పేరెంట్స్కి ఏమీ తెలియకపోయినా వాళ్ళ అబ్బాయి చేసిన తప్పుడు పని కోసం వీళ్ళు ఏం చేయాలి? తల దించుకోవాల్సిన దుస్థితి. అంటే నువ్వు మంచి చేసిన రిఫ్లెక్షన్ నీ పేరెంట్స్ మీద పడుతుంది, నువ్వు చెడ్డ చేసినా ఆ యొక్క రిఫ్లెక్షను మీ పేరెంట్స్ మీద పడుతుంది. అలానే యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చిన మాట, మనమే ఆయన పిల్లలం కాబట్టి దినమెల్లా మీ ద్వారానే నా నామం అవమానపరచబడాలంటే అవమానపరచబడాలి, లేదా దినమెల్లా మీ ద్వారానే నా నామము గణపరచబడాలన్నా గణపరచబడాలి. ఏ లెక్కలో ఉంటావు నువ్వు అని ప్రభువైన దేవుడు అడుగుతున్నాడు. దినమెల్లా నా నామని మీ ద్వారా గణపరచబడాలంటే జ్ఞానముగా మీరు నడుచుకోమంటున్నాడు దేవుడు తన సంఘానికి. చెడ్డవాటి యందు మనసు నిలిపితే అదిగో ప్రభు నమ్ముకున్నారు, ఇదిగో ప్రభు నమ్ముకున్నారు, అదిగో సంఘాలకు వెళ్తారని 10 మంది 10 రకాలుగా మాట్లాడే అవకాశాన్ని ఇవ్వకుండా ఉండాలంటే నీ నడక, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ భక్తికి తగినటువంటి ఆ యొక్క సత్ప్రవర్తనతోనూ సత్క్రియలతో నిన్ను అలంకరించుకోవడం అనేది ఎంతో మంచిదని కూడా దైవవాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. దైవజనమా, ఆనందంగా ఆహ్వానించాలి. చెప్పాలండి, ఆనందంగా ఆహ్వానించాలి. దేవుని సన్నిధిని ఎలా ఆహ్వానించాలి?
ఆనందంగా. యేసయ్య పనుల్ని ఎలా ఆహ్వానించాలి? ఆనందంగా. మీలో ఒకనికి చేస్తే నాకు చేసినట్లుగా అంటున్నాడు దేవుడు. ప్రభు అంటున్నాడు, నేను వచ్చేమి మీకు ఇప్పుడు పరిచర్య చేయడానికి శరీరధారిగా నేను రావట్లేదు. పరిచర్య నేను నా సేవకుల ద్వారా నేను జరిగిస్తూ ఉన్నాను. ఆ పరిచర్యలను మీరు కనపరిస్తే నన్ను కనపరిచినట్లే అంటాడు. హల్లెలూయా. అవును ప్రియులారా, ఆయన పనిని మనం కనపరచాలి, ఆయన పరిచర్యను కనపరచాలి, ప్రార్థనని మనం కనపరచాలి. ఉపవాసములు ప్రభైన దేవుడు స్వయంగా నాతో వచ్చి మాట్లాడితే నేను ఉంటానంటే అవ్వదు. ఈ రోజున శైలా పాల్ గారి ద్వారా, స్టీఫెన్ పాల్ గారి ద్వారా దేవుడు మీకు పిలుపునిచ్చాడంటే అది దైవ పిలుపుగానే మీరు భావించారు కాబట్టి వేలాది మందిగా వచ్చి పాల్గొంటున్నారు. ప్రియులారా, ఆనందంగా ఆహ్వానించాలి. ఎలా ఆహ్వానించాలి దైవ కార్యాలని? ఆనందంగా. ఎలా ఆహ్వానించాలి దేవుని సన్నిధిని? ఆనందంగా. ఆతిథ్యం ఎలా ఇవ్వాలి దేవునికి? ఆనందంగా. దేవుని కార్యాలకు ఎలా వెదజల్లాలి? ఆనందంగా. ఆనందంగా వెదజల్లాలి. ఉపవాస ప్రార్థనలు ఏడుస్తూ ఉండాలా? లేదంటే దీనిలో కూడా నాకు ఆనందం ఉంది, ఆశీర్వాదం ఉంది అంటూ సంతోషంగా ఇది నాకు ఇవ్వబడిన భాగ్యం అంటూ ఉండాలా? దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం. దేవుని ఆజ్ఞలు కట్టడలను కూడా ఎలా ఆహ్వానించాలి? ఆనందంగా ఆహ్వానించాలి. మనం అది బరువైనవి, అవి మోయలేనివి అని అభ్యంతర పడకూడదు. దేవుని కార్యాలు పెట్టి, దేవుని కార్యాలు భారం అనుకుంటే అటువానికి శ్రమ అన్నాడు. దేవుని కార్యాలు భారము కాదు, భాగ్యమై ఉన్నది దైవజనమా. రక్షణ భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. పాప క్షమాపణనే ఆ యొక్క కృపను, ఆ స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహించాడు. నిత్య జీవాత్మైన మహిమనిచ్చాడు. అసలు ఒక క్రైస్తవుడు దేవుడిని నమ్మిన నిజభక్తుడికి ఈ భూమి మీద నిరుత్సాహపడాల్సిన అవసరతే లేదు. ఒకవేళ నిరుత్సాహం నీలోనికి వచ్చినా అది రెక్కలు కట్టుకొని ఎగిరిపోద్ది. యేసు వాక్యం నిన్ను బలపరుస్తుంది కాబట్టి నిరుత్సాహంలో నుండి, నిస్పృహలో నుండి, భయములో నుండి, ఆందోళనలో నుండి, ప్రతి విధమైన స్థితిలోంచి లేవనెత్తగలిగిన బలమైన శక్తి వాక్య శక్తి దైవజనము. ఆ వాక్యము ద్వారా ఈ భూమి మీద నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఈ దైవ వాక్యం నిన్ను ఎప్పుడూ నిరుత్సాహపరచదు. నువ్వు పడిపోయినా లేస్తా ఉంటుంది. నువ్వు ఘోరమైన పాపినైనా నేను నిన్ను క్షమిస్తాను, నీతో ఉంటాను బిడ్డా అని ఆదరించి, ధైర్యపరిచి, ప్రోత్సాహపరిచే ఈ దేవుని సన్నిధిని నీ ఇంట్లోనికి, నీ గృహంలోనికి ఎలా ఆహ్వానిస్తున్నావు? ఎలా ప్రభు సన్నిధిని నువ్వు స్వీకరిస్తున్నావు? జక్కయ్య తన ఇంట్లోనికి ప్రభు అయిన దేవుడిని ఎలా ఆహ్వానించాడు? లాజరు, మార్తా, మరియా ఎలా ఆహ్వానించారు? కనాను వివాహ విందులోనికి యేసునాథుని ఎలా ఆహ్వానించారు? దేవుని సంగమా, ఈరోజు ఆయన సన్నిధి నువ్వు ఎలా ఆహ్వానిస్తున్నావు? ఆనందంతో ఆహ్వానించాలి. చెప్పాలండి, ఆనందంతో, ఆర్భాటముతో ఆహ్వానించాలి, ఆర్భాటంతో ఆహ్వానించాలి, ఉత్సాహ ధ్వనులతో ఆహ్వానించాలి, లేడి వలె గంతులు వేస్తూ నాట్యమాడుతూ ఆహ్వానించాలి. హల్లెలూయా. ఆదివారం వచ్చిందంటే ఎలా ఉండాలి మనం? నా తండ్రి ఇంటికి నేను వెళ్తున్నాను, నా తండ్రి సన్నిధిని మోసుకుని మరలా నా ఇంటికి వెళ్తాను. హల్లెలూయా. అంత గొప్పగా మనం ఆహ్వానించాలి. అలా పూర్ణ హృదయంతో ఎవరైతే ఆయన సన్నిధిని ఆహ్వానిస్తారో వారి ఇంటికి యేసు ప్రభు వారు వెళ్తారు. దేవుని బిడ్డ, మీరు వాక్యాలు రాసుకున్నారా? వచనాలు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, అదేవిధంగా యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం కూడా రాసుకునండి. రెండవదిగా, ఇల్లు అంతటిని నడిపించు ప్రభువా అని మీరు కోరుకోవాలి. ఒకసారి యేసయ్యని ఆహ్వానించిన తర్వాత ఏం చెప్పాలి? మీరు నా ఇల్లంతటిని నువ్వే నడిపించు చెప్పాలి. నా ఇల్లంతటిని మీరే నడిపించండి అయ్యా. కొర్నేలి తన ఇంటి అంతటి మీద దేవునికి అధికారం ఇచ్చాడు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 1 నుండి చదువుకోండి. ఆయన తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు గలవాడు, తన ఇంటి వారందరితో కలిసి ప్రార్థించేవాడు. మరి అనేకమైనటువంటి ఉపకార ధర్మలు బహుగా ఆయన చేస్తూ వచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. అంటే తన ఇల్లంతటిలో కూడా దేవుని అధికారానికి ఒప్పుకున్నాడు కాబట్టే, అయ్యా నా ఇల్లంతటిలో నీ చిత్తమే జరుగును గాక అన్నాడు కాబట్టే తన దాసుడైనటువంటి పేతురు నా ఇంటికి పంపించాడు. వారికున్న కొదువుల గురించి దేవుడు మాట్లాడాడు. బాప్టిజం తీసుకోవాలి, మీరు నీటి బాప్టిజం పొందాలని తెలియజేయబడినప్పుడు వారు దానికి ఒప్పుకున్నారు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. ఆ ఇంటి వారందరూ కూడా, అతని ఇంట్లో చేరిన వారందరూ కూడా ఆనందించి సంతోషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి యేసు ప్రభును నమ్ముకున్న తర్వాత అధికారం అంతా యేసయ్యకే ఇస్తాను అన్నవారు యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాము. ఇక నా ఇష్టము, నా యొక్క కోరికలు, నా ఉద్దేశములు కాదు, దేవుని ఉద్దేశములే నా యందును నా ఇంటి వారి యందును నెరవేర్చబడును గాక అనే ప్రార్థన చాలా శ్రేష్టమైంది. ఇల్లు అంతటిని నడిపించు ప్రభువా అని ప్రభువుని ఆహ్వానించు. నేను చెప్తూ ఉన్నాను, ఎలా ఆహ్వానించాలి యేసు ప్రభువాన్ని? ఆనంద సంతోషాలతో నువ్వు ఆహ్వానించాలి. రెండవదిగా, నా ఇంటికి నీవే అధికారిగా ఉండు ప్రభువా అని ప్రభువుకి అర్పించుకుంటూ నువ్వు ఆయన సన్నిధిని ఆహ్వానించాలి. మూడవదిగా, ఉన్నదానిలో శ్రేష్టమైన దాన్ని నీకు ఇస్తాను ప్రభువా చెప్పాలి. ఉన్నదానిలో ఏమిస్తాము? నీ గుండెల్లో విలువైంది ఏంటి? నీ హృదయమే. హృదయాన్ని దేవునికి ఇవ్వు. ఆ తర్వాత శ్రేష్టమైన ప్రతిదీ కూడా
నీ కలిగిన దాని నుంచి శ్రేష్టమైన దాన్నే దేవునికి ఇవ్వు. హేబేలు శ్రేష్టమైన దాన్ని ఇచ్చాడు. మరి ఎలీషా తన జీవితాన్నే దేవుని యొక్క సేవ కొరకు, శ్రేష్టమైన తన యవన జీవితాన్ని దేవుని సేవకు సమర్పించుకున్నాడు. అపోస్తలులు తమ యొక్క దేవుడిచ్చిన ఉన్నతమైన పిలుపులో తమ జీవితాలనే దేవునికి సజీవ యాగంగా సమర్పించారు. ఉన్న దానిలో శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలని ఎప్పుడూ కూడా కోరుకో. అట్టి నీ యొక్క తల ఎప్పుడు దేవుడు తల ఎత్తుతాడే కానీ నిన్ను తోకగా అయినా ఉంచడు. దేవుని బిడ్డలారా, రాసుకోండి వాక్యాలు. మార్కు సువార్త 14:3 యోహాను సువార్త 21:15-17 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:16 యోహాను సువార్త 21:15-17 మార్కు సువార్త 12:41-44 మత్తయి సువార్త 25:15 కూడా మీరు రాసుకోవచ్చు. అదే రీతిగా ప్రియులారా, ఇంకా ఎలా ఆహ్వానించాలి మన దేవుని సన్నిధిని? ఎలాంటి ఆహ్వానంలో దేవుడు ఆనందిస్తాడు? 4వదిగా, సమయమంతా నీకు ఇస్తాను ప్రభువా అని సమర్పించుకుంటూ ఆహ్వానించు. దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. మరియ ఏ విధంగా యేసయ్య ఇంటికి రాగానే ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నదో అలానే సమయాన్ని నీకు ఇవ్వు. ఈరోజు నీ ఇంట్లో నువ్వు ఉన్నావు, కానీ ప్రభు అన్నాడు సమయం ఇస్తావా అన్నావు. నువ్వు ఇచ్చేసావు సమయాన్ని. మరికొంతమంది ఇంటికి వెళ్ళి దేవదూతలు అడిగాయి, మీరు ఇస్తారంటే మేము ఎక్కడ ఇస్తాం? ఐఎమ్ ఏ టీచర్, ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ ఎన్ ఇంజనీర్, నాకు చాలా పనులు ఉంటాయి, రేపు పెళ్ళికి వెళ్ళాలి, ఎల్లుండి ఫంక్షన్ ఉంది, నా ఫ్రెండ్కి మాట ఇచ్చాను ఈరోజు వారి ఇంటికి నేను వస్తానని, ఎలా అవుతుంది నాకు అవ్వదే, వీలవ్వదే అని చెప్పిన వారు ఉన్నారు. యేసయ్యే స్వయంగా ఆహ్వానించిన విందుకు కూడా ఇలానే సాకులు చెప్పినప్పుడు దేవుడు మనస్తాపానికి లోనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువైన దేవుడు కొన్ని సమయాలు నీ దగ్గర డిమాండ్ చేస్తాడు. తప్పకుండా నా సమయాన్ని నీకు ఇస్తాను ప్రభు అంటే, ఇక రాబోచిన దినములు ఉన్నాయి నీ జీవితంలో, అవి రమ్యముగా ఉండబోతున్నాయి దైవజనమా. అవి నువ్వు గడిచే దినాలు, నువ్వు గడిపే గడియలు కృపాక్షేమములతో దేవుడు నింపుతాడంట. ఈ రోజున ప్రభువుకు నువ్వు సమయాన్ని ఇస్తున్నావంటే కృపాక్షేమములతో నీ రోజుల్ని, నీ ఇంటిని దేవుడు నింపబోతున్నాడు దైవజనమా. మరి అట్టి రీతిగా మన గృహాల్లో కూడా సమయాన్ని దేవునికి ఇస్తూ ఆయన ఆహ్వానించాలి. 5వదిగా, అయ్యా నా ఇంట్లోనికి నువ్వు వచ్చిన తర్వాత సంపూర్ణ స్వాతంత్రము నేను నీకు ఇస్తున్నాను ప్రభా. స్వాతంత్రము ఇవ్వకుండా నా ఇంట్లో ఉండు ప్రభా అని ఆయన ఒక బొమ్మలాగనో, ఒక రాయిలాగనో, ఒక రప్పలాగనో తాళం వేసి లోపల కూర్చోబెట్టదా అంటే 4 గదుల మధ్యలో, గోడల మధ్య ఉండే దేవుడు కాదు. దేవుడు గుండె గదుల్లో ఉండేవాడు. నీవెక్కడికి వెళ్తే అక్కడ ప్రయాణం చేయాలంటాడు. నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలోనికి వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఫుల్ మరి ఆ ఇండిపెండెన్స్ అనేది, ఆ స్వాతంత్రం అనేది పూర్తిగా దేవునికి నువ్వు ఇచ్చేయాలి. అప్పుడే ఒక మోషే జీవితం ద్వారా దేవుడు కార్యాలు జరిగించినట్లుగా నీ జీవితం ద్వారా కూడా దేవుడు తన సంపూర్ణ చిత్తాన్ని నెరవేర్చుకోగలుగుతాడు. సంపూర్ణమైన దైవ చిత్తం అనేది కొందరి జీవితాల్లో జరగకపోవటానికి గల కారణం, వారు సంపూర్ణముగా స్వాతంత్రాన్ని వారి జీవితాల్లో ఇవ్వలేకపోతున్నారు. సంపూర్ణముగా వరిస్తే ఏమైపోద్దు అని కొంత వారు బిగబట్టి కొంత సమయాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నారు తప్ప సంపూర్ణముగా దేవునికి తమ జీవితాలని ఇచ్చే విషయంలో అనుమానపడుతున్నారు, అల్ప విశ్వాసంతో ఉంటూ ఉన్నారు. కొంతమంది కొన్ని విషయాల్లో దాగుడు మూతలాటలాగా ఆడుతూ ఉంటారు. అననీయ సఫీరా కొంత ఇచ్చారు, కొంత దాచుకున్నారు. దానివల్ల వారికి చాలా నష్టం కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది మరి వారి హృదయాన్ని పూర్తిగా దేవునికి ఇవ్వకుండా వారు వేషధారంతో ఉన్నప్పుడు ప్రభువైన దేవుడు అన్నారు, వేషధారులారా మీరు నా దగ్గర దొరికేటువంటి అన్నం కోసము లేకపోతే అద్భుతాల కోసం వస్తున్నారు తప్ప నేను అనుగ్రహించే రక్షణ మీకు అవసరము లేదా? మీకు ఈ అన్నం నేను పెట్టడం మీకు ఆపేస్తే గనక మీరు నన్ను కూడా వదిలేసి వెళ్ళే విధంగా ఉన్నారు. సత్యమును వెంబడించుట కన్నా కూడా మీకు లోక మర్యాదలే మీకు అవసరమైనది. మరికొంతమంది మనుషుల మెప్పును కోరారంట కానీ దేవుని మెప్పును వారు కోరలేదంట. సంపూర్ణ స్వాతంత్రం అనేది దేవునికి ఇవ్వకపోతే సంపూర్ణమైన దైవ ప్రత్యక్షతలు నీ జీవితకాలంలో చూడలేకపోతావు. దేవుని బిడ్డ సంపూర్ణముగా నిన్ను సమర్పించుకొని మరి దేవుని యొక్క కృపకు నువ్వు పాత్రుడు అవ్వాలని ఆశ నీలో రోజు రోజుకి అధికమయ్యే కొలది కూడా నీకు నష్టం అనేది జరగదు తప్ప మేలు అనేదే నీకు జరగబోతుంది. నష్టం ఏమాత్రమో నీకు జరగదు కానీ మేలు అనేదే నువ్వు చూడబోతున్నావు. లూకాసు వార్త 10:39 కూడా మీరు రాసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మలాకీ గ్రంథం అంటే 5వ దానికి మీరు రాసుకోండి రిఫరెన్సు. నీ ఇంట్లో దేవునికి సంపూర్ణ స్వాతంత్రం ఇవ్వాలనే దానికి మలాకీ గ్రంథం 3:16 కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ప్రజలు కూడా అన్నీ దేవునికి ఇస్తున్నారంట కానీ దశమ భాగాలు ఇచ్చే విషయంలో దొంగిలిస్తున్నారంట. ఏమి ఆ విషయంలో మీరెందుకు మరి ఆ విధంగా మీరు మొహమాటంగా ఉంటున్నారు? లేదంటే కనుక
మీరు దోబూచులాట ఆడుతూ ఉన్నారు. కొన్ని విషయాల్లో మీరు స్పష్టంగా నా ఎదుటున్నారు, మరికొన్ని విషయాల్లో మీరు అస్పష్టంగా ఎందుకుంటున్నారు? అన్ని విషయాల్లో కూడా దైవ చిత్తానికి అప్పగించుకోవడానికి మీకు ఎందుకు మనస్సు లేదు? ఎందుకు మీలో ఒక స్వార్థపూరితమైన ఆలోచనలు వచ్చాయి? నేనేమైనా మీ దగ్గర తినువాడనా? నేను మాంసాహారం భుజించేవాడినా? వెండి నాది కదా, బంగారం నాది కదా, మరి భూమి మీద ఉన్న సర్వసంపదలు నావే కదా. ఒక్క మాటలో చెప్పాలంటే నా దగ్గర మీరు కాపురం ఉన్న పరదేశులు కదా. నా ధనము, నా ఇల్లు, నా కుటుంబం, నా జీవితం అని మీరు నాది అంటూ నన్ను వేరు చేస్తున్నారేంటి? నీలో మేము ఉన్నాం ప్రభా, మాలో నువ్వు ఉన్నావు ప్రభా అని నేను అనుకున్నట్లుగా నా ప్రజలారా మీరు ఎందుకు అనుకోలేకపోతున్నారు? నేను అంటున్నాను కదా, నేను మీ దేవుడినని, మీ ప్రభువుని నేను అంటున్నప్పుడు నా దేవుడు, నా ప్రభు, ఆయన ఉద్దేశాలు నా యందు నెరవేర్చబడునుగా. కానీ మీరెందుకు సంపూర్ణ విశాలమైన హృదయంతో అలా పలకలేకపోతున్నారనేది దేవుని యొక్క ప్రశ్న. అనేక సందర్భాల్లో, అనేక సమయాల్లో 15వ అధ్యాయము యోహాను సువార్తలో నిజమైన ద్రాక్షవల్లిని నేను అన్నాడు. నాలో ఉన్నవాడు, నేను ఎవరిలో ఉంటానో, ఎవరు నాలో ఉంటారో వారు బహుగా ఫలిస్తారన్నాడు. హల్లెలూయా. నాలో నువ్వు ఉండాలి, నీలో నేను ఉండాలి, అప్పుడే బహుగా ఫలిస్తారు. నాకు వేరై ఉండి మీరు ఫలించలేరు. ఇదే స్వాతంత్రం దేవునికి ఇవ్వటం అంటే. పూర్తిగా విలీనమైపోవాలి. ఎక్కడికక్కడే నువ్వు బ్రేకులు పెట్టుకోకూడదు, అడ్డుబండలు పెట్టుకోకూడదు. కొన్ని విషయాల్లో దేవునికి నేను చాయిస్ ఇస్తాను, మరికొన్ని విషయాల్లో నేను చాయిస్ తీసుకుంటా అనే దానికన్నా కూడా పూర్తిగా నీ చిత్తమే నా యందు నెరవేర్చబడును గాక. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తూ ఏమని ప్రార్థన చేశారు? తండ్రి నీ చిత్తమే జరుగును గాక, నీ చిత్తమైతే ఈ పాత్ర నా ఎదురు నుంచి తీసివేయమన్నారు. అయినప్పటికీ నీ చిత్తమే, తండ్రి చిత్తము నెరవేర్చిన నాకు ఆహారం పానం అన్నాడు. భూమి మీద సింహాసనాలు ఇస్తాము, రాజుని చేస్తాము, యూదా చక్రవర్తిగా ఉండు, రోమా రాజ్యాన్ని కుప్పకూల్చే విషయంలో నీకు సహకరిస్తాం, నీకు సింహాసనాన్ని ఇస్తాం, కిరీటాన్ని ఇస్తాం అన్నప్పుడు ప్రభువైన దేవుడు ఏం చెప్పాడో తెలుసా? తండ్రి చిత్తము నెరవేర్చే నాకు ఆహారము పానము, నేను తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాను అని తన్ను తాను దేనికి, ఎవరికి, ఏ శోధనకి ఆయన ఏ ఆకర్షణకి అప్పగించుకోలేదు, తండ్రి చిత్తానికి మాత్రమే అప్పగించుకున్నాడు. మరి ఆ మాదిరి నీకు సరిపోదా? యేసు రక్తములో కడగబడి శుద్ధీకరింపబడిన నీవు, నీ ప్రభువైన దేవుడు నీతో నేను నీ దేవుడిని అని చెప్తూ ఉండగా, మీరు నా ప్రజలు అంటూ ఉండగా, మనం కూడా నీవు నా దేవుడువు, నేను నీ ప్రజని, నీ చిత్తమే నా యందు నెరవేర్చబడును గాక అనటంలో మనం ఎందుకు మొహమాట పడాలి? ఎందుకు అనుమానించాలి? ఎందుకు సందేహపడాలి? సంపూర్ణ స్వాతంత్రము నీ ఇంట్లో దేవుడు కలిగి ఉండును గాక. నీ ఇంట్లో దేవుడు పరదేశి అయితే నీ ఇంటికి శ్రమ. నీ జీవితంలో నీవు సేవించిన దేవుడు పరదేశిగా ఉంటే నీకు శ్రమ. నీ ఇంట్లో నీ దేవుడు నీకు యజమానుడిగా, తండ్రిగా ఉంటే నీకు మేలు జరగబోతుంది. దేవుని బిడ్డ, మేలు జరగబోతుంది. ఇక మరి ఆరోదిగా మనం చూసినట్లయితే, మరి లూకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనం ప్రకారముగా ఆయన సంభాషణలు వింటూ సాన్నిహిత్యాన్ని పెంచుకోవాలనే ఆశతో ఆయన ఆహ్వానించాలి. యేసుక్రీస్తు ప్రభువారిని నీ ఇంటికి ఆహ్వానించిన తర్వాత ప్రభు అంటాడు, మాట్లాడు. ఒకసారి అనండి, మాట్లాడు. నా స్నేహితుడా మాట్లాడు, నా బిడ్డ మాట్లాడు. నువ్వు అలా మౌనంగా ఉంటావు. నీ డ్రీమ్ వరల్డ్లో నువ్వు ఉంటావు, నీ వర్రీస్లో నువ్వు ఉంటావు, నీ చింతల్లో నువ్వు ఉంటావు. ప్రభు నీ పక్కన కూర్చొని పిలిచావు కదా ఇంటికి, సంభాషణ చేయి, నాతో మాట్లాడు. మరి నేను మాట్లాడిందైనా విను. నువ్వేమంటావు? నువ్వు మాట్లాడద్దు, నేను మాట్లాడద్దు. ఇక ఈ జీవితం ఇంతే అనుకుంటూ, ఇక నా జీవితానికి ఏముంది అని పెదవిరుస్తూ విరక్తిగా అన్నాలు తింటాం మానేసి, స్నానాలు చేయటం మానేసి, తలదూకోవటం మానేసి, మరి నీ మేలు కోరే వాళ్ళతో ఫోన్లు చేయటం మానేసి, ఆ దరిద్రం ఎవరిలో ఉంటే వదిలిపోవును కాక. ఈరోజు ఎన్ని రోజులు అవుతుందో, ఎవరితో మాట్లాడి ఎన్ని రోజులు అవుతుందో, ఫోన్లు కట్ చేసావు, సంభాషణలు కట్ చేసావు, కావలసిన వారికి మెసేజ్లు పెట్టడం ఆపేశావు, ఆమదు మొహంలాగా మొహం పెట్టుకొని కూర్చున్నావు. దేవునితో మాట్లాడట్లేదు, ఇంటోళ్ళతో మాట్లాడట్లేదు. మౌనవ్రతం అనమాట. దేనికోసం మౌనవ్రతం? ప్రభు అంటున్నాడు, నీ పక్కన కూర్చొని నీ భుజాన్ని తడుతూ మాట్లాడు. ఈరోజు నా దాసరాలు చెప్తుంది, మాట్లాడి ఇప్పుడైనా అంటున్నాడు. మాట్లాడు దేవుని బిడ్డ, మాట్లాడని వాళ్ళతో నువ్వు మాట్లాడు. హల్లెలూయా. ఎవరితో మాట్లాడటం ఆపేవో, అది ఎంత ప్రాముఖ్యమైందో, ఎందుకు మౌనంగా ఉన్నావో మౌనం వదులు, మాట్లాడు. నువ్వు మాట్లాడాలి. నీ దేవుడు కూడా మాట్లాడే దేవుడై ఉన్నాడు. దైవజనమా, ఆయనతో నువ్వు సంభాషించాలి, ఆయనతో నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడుతుంటే వినాలని, నీకు మేలు చేయాలని ఆశపడే దేవుడు నీ ఎదుటిగా వచ్చి కూర్చున్నవాడు నరుడు కాదు, సర్వ సృష్టికర్తైన దేవుడై ఉన్నాడు. ఆయనతో సంభాషించు,
ఆయనతో మాట్లాడు. హల్లెలూయా. ఇక 7వదిగా చెప్పి ముగిస్తూ ఉన్నాను. కృపగల అతిథిని గౌరవంతో ఘనపరుస్తూ ఆహ్వానించు. కృప కలిగిన అధిపతి అనండి ఒకసారి. కృపలని తీసుకొని వచ్చే అధిపతి ఆయన సర్వాధికారం కలిగిన వాడు. గౌరవంతో ఆయన సన్నిధిని ఆహ్వానించు, ఘనపరుస్తూ ఆహ్వానించు. దేవాలయంలోకి మనం వస్తే దేవుని సన్నిధి గణపరచాలి. దేవుని సన్నిధి గణపరుస్తున్నామని ఎలా గ్రహించుకుంటావు? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉండాలి. పిచ్చాపాటి మాటలలో విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యవ్వన బిడ్డలు నోటి మాట విషయంలో, ప్రవర్తనలో, మాటలో, చూపులో, క్రియలో జాగ్రత్తగా ఉండాలి. అలా ఉన్నావంటే నీకు సెన్స్ ఉంది. ఏం సెన్స్ ఉందంటే దేవుని సన్నిధి ఉన్నది. అలాంటి స్థలముల్లో నేను అగౌరవంగా ఉండకూడదు, నేను అమర్యాదగా ప్రవర్తించకూడదు. నా దేవుని సన్నిధి ఉన్న స్థలముల్లో, నా దేవుడు నిలబడినటువంటి స్థలముల్లో నేను అగౌరవంగా ఉండకూడదు, మర్యాదగా ఉండాలని ఒక ఆలోచన కలిగిన వ్యక్తిగాను ఉన్నట్లయితే దేవుని కన్ను అట్టివారిని చూస్తుంది. దైవజన్మ దేవుని కన్ను అట్టివారిని చూసి ప్రభు వారిని లేవనెత్తడం ప్రారంభిస్తాడు. ఈరోజు నీ ఇంట్లో ఇవన్నీ ఉన్నాయా? లేకపోతే ఇప్పుడైనా ఒక నిర్ణయం తీసుకొని ఆహ్వానించు. యేసయ్యా, నీ సన్నిధిని నా ఇంటికి ఆహ్వానిస్తున్నాను. జక్కయ్య, నీ ఇంటికి వస్తున్నాను జక్కయ్య అన్నప్పుడు రండి అని ఆహ్వానించినట్లుగా నా ఇంటికి రమ్మని కొంతమంది భక్తులు అడిగారు. ఆ అధికారి అడిగారు, నా ఇంటికి రా ప్రభు అని. యేసు ప్రభు వారు ఎవరింటికి వెళ్తే అక్కడంతా మధురమే, అక్కడంతా ఆనందమే, అక్కడంతా సంతోషమే, అక్కడంతా ఆశీర్వాదమే. హల్లెలూయా.